కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో తేలినవి కాకి లెక్కలు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాము 95,000 మంది ఎన్ఆర్ఓల్స్ను పెట్టి ఒక్కో ఎన్రోలర్ రోజుకు 10 ఇండ్లలో మాత్రమే సర్వే చేసి పక్కాగా కులగణన చేశామన్నారు. కులగణన సర్వేలో పాల్గొనాలని కేసీఆర్ ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. గ్యాంబ్లర్స్ అంతా బీఆర్ఎస్లోని ఉన్నారని, ఎప్పటికీ కులగణన లెక్కలు తేల్చకూడదని బీఆర్ఎస్ యత్నిస్తుందని దుయ్యబట్టారు. బలైన వర్గాల సోదరులకు సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రశేఖరరావు ఇంటి ముందల, హరీష్ రావు ఇంటి ముందల, తారక రామారావు ఇంటి ముందల మేలుకొలుపు డప్పు కొట్టండి. మేలుకొలుపు డప్పు కొట్టండి. వాళ్ళు లెక్కలకు రాకుంటున్నంత కాలం ఈ లెక్క తప్పు అని చెప్తారు. వాళ్ళని లైన్లో నించోబెట్టి లెక్కలకు తీసుకురండి, లెక్క కట్టండి. అప్పుడు లెక్క పూర్తిగా తేలుతుంది. లేకపోతే సామాజిక బహిష్కరణ అనే శిక్ష విధించండి. వాళ్ళకు కులగణన సర్వేలో పాల్గొనకపోతే, వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును, తారక రామారావును, హరీష్ రావును సామాజిక బహిష్కరణ చేయాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా. ఇప్పుడు 16 లక్షల పైగా జనాభా జనజీవన స్రవంతిలో లేరు. అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు, ఆ తర్వాత తారక రామారావు, ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత పోచంపల్లి నిన్నమన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, గ్యాంబ్లర్స్ అందరూ అందులోనే ఉన్నారు. ఈ గ్యాంబ్లర్స్కి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ లెక్క తెలుస్తుంది. వాళ్ళ లెక్క తెలిస్తే పోయిన మంత్రివర్గంలో 4 ఆయింటోళ్ళు ఎట్లున్నారని మీరంతా మా బలైన వర్గాల సోదరులు అడుగుతారు, కడుగుతారు, వంగబెట్టి దంచుతారని లెక్క తెలియదని కుట్ర చేస్తుండ్రు. కొంతమంది విధి లేకి ఇవ్వకపోవచ్చు, కొంతమంది ఆ సమయానికి లేకి ఇవ్వకపోవచ్చు. కానీ చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు తెలిసి బలిసి కావాలని ఈ లెక్కలకు రాలేదు. వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది. మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగతాళ్ళకి మిగులుతుంది. లెక్క తెలుస్తుంది. పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు, దయాకర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, వినోద్ రావు, ఆ రావు, ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించిందని బీసీలు లెక్కలు అడుగుతారని, ఆ లెక్క తేలుతుందని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో చేసి గంగల కలపాలని కుట్ర చేస్తుండ్రు. ఇందులో ఏమీ లేదు. చంద్రశేఖరరావు మాయ మర్మమే ఉంది. లెక్క తేలితే వాళ్ళెంతో వాళ్ళకంత, అంటే వాళ్ళకి వార్డు మెంబర్ కంటే పైన ఏ పదవి రాదు. ఆ కుటుంబానికి ఏమి ఇయ్యనికనే ఉండదు. ఆనాడు పదే 12 గంటలల్లా ఒక్క రోజు చంద్రశేఖరరావు కాకి లెక్కలు చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు లెక్కలు కట్టి ఇదే పెద్ద బైబిల్, ఇదే ఖురాను, ఇదే భగవద్గీత, ఈ లెక్కనే కరెక్ట్ అని కాకి లెక్కలు చూపించాడు. నేను ఆ కాకి లెక్కలకు ఒకటే చెప్పదలుచుకున్నా. మా దామాన్ని ఇక్కడనే ఉన్నాడు. ఎస్సీ ఉపకులాలు 59 మంది. ఇన్నేళ్ళ నుంచి ఆ లెక్క కరెక్ట్గా ఉంది. కానీ కాకి లెక్కల కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ ఉపకులాలు 82 కులాలు అని తేల్చాడు. ప్రభుత్వం దగ్గర అధికారికంగా డేటా ఉంది, డాక్యుమెంట్ ఉంది. మా దామన్న కాగితం తీసుకొని చూపించాలి. నిజంగానే చంద్రశేఖరరావు దీన్ని అనాలి అంటే ఎప్పుడు ఆయనకు నైతిక హక్కు వస్తుంది అంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ఈనాడు ప్రభుత్వం చేసిన కులగణనలో ఆయన కొడుకు, ఆయన అల్లుడు అందులో లెక్కలు రాపిస్తే ఆయన లెక్క గురించి మాట్లాడడానికి అధికారం ఉంది. అసలు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే చంద్రశేఖరరావుకు లేదు. ఈ సమాజంలో ఉన్న ప్రజల అందరి లెక్క కట్టి అధికారికంగా ప్రభుత్వం చేసిన లెక్క ఇది. ఇది ప్రైవేట్గా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తులుగా చేసిన లెక్క కాదు. ఇది ప్రభుత్వం లెక్క, అధికారిక లెక్క. ఈరోజు లెక్క పక్కాగా ఉండాలని ఇల్లు తిరిగి ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్రోలర్ను పెట్టి రోజుకి 8 నుంచి 10 కుటుంబాల లెక్కనే తేల్చి ఈరోజు స్పష్టంగా 3,54,00,000 పైచిలకు ఈరోజు లెక్క తేల్చినాం. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిడు. ఇక మీ ఇష్టం. ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు.
ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసినప్పుడు, మొత్తం జనగణన చేసినప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి, ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు. బలహీన వర్గాలది ఇప్పటి వరకు లెక్కనే చేయలేదు మిత్రమా. లెక్కలు ఎవరు కూడలేదు, లెక్క ఎవరు కట్టలేదు. లెక్క కట్టండి లెక్కలు తీసుకొచ్చి చూపించి ఈ లెక్క ఇట్లుంది, ఈ లెక్క తప్పు ఉంది అని అంటే ఇక మరి చదువుకున్న మా బలహీన వర్గాల మేధావులు ఆలోచన చేయాలి, ఆ జాతికి నాయకత్వం వహించే వాళ్ళు చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడీ ఉండొచ్చు. అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి, ఈయననే చివరి, ఈయననే మొదటని. నాకేం పర్వాలేదు, ఆఖరి అయినా పర్వాలేదు, నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. నేను ఈ లెక్క నా కోసం చేయలే, నా పదవి కోసం చేయలే. నా నాయకుడు ఇచ్చిన మాట నిలబెడితేనే నేను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను అవుతా. నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ బాధ్యత తీసుకున్నా. ముఖ్యమంత్రిగా ఈరోజు కులగణన చేసిన అంటే ఏ త్యాగానికైనా సిద్ధమయ్యే ఈరోజు ఈ లెక్కలు పక్కాగా తేల్చిన, ఈ లెక్కలలో తప్పు తేల్చాలంటే 5% లోపల మా వాళ్ళని ఎందుకు చూపిస్తా, 50% పైగా బీసీలను ఎందుకు చూపిస్తానా, మమ్మల్ని కూడా 15-20% లెక్కలు చూపిస్తుంటే దొంగ లెక్కలే రాయ మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము? ప్రతి మనిషికి పక్కా సమాచారాన్ని సేకరించినము.